తర్వాత కడుక్కున్న ప్రాన్స్ కలిపి లెట్ ఇట్ మిక్స్ వెల్. సేమ్ రెసిపీ నువ్వు ట్రై చేయి, సేమ్ అట్లా రాదు, చేతిలో ఉంటుంది అది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి ఏం పని లేదు, ఈరోజు ప్రాన్స్ వేద్దాం అనిపించింది. ఉల్వస్ పోదాం, కొందాం, లెట్స్ గో. Let's get into the car. ఇదే మన కారు. Let's go bro. Let's go to Woolworths. Oh, you make me wanna talk back to you. Say it like that. If I hate you, then find someone new. Baby, but you know I never will. No, so I choke you down just like a pill. Finally, Woolworths కి వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5 minutes డ్రైవ్ మనం ఊళ్ళోకి వచ్చేసినాం. లోపలికి పోయి ప్రాన్స్ తీసుకుందాం. 5 minutes later. బట్ ఫైనల్లీ వీ గాట్ ద ప్రాన్స్. ఇప్పుడు ఇంటికి పోయి ఆనియన్స్ గిన్నెస్ అన్ని కట్ చేసుకొని స్టార్ట్ కుకింగ్. Take you like a pill. మన కటింగ్ స్పెషలిస్ట్ సత్యబాయ్. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. మనం ఇక్కడ వాటర్ హీట్ ఎందుకు చేసుకున్నామంటే మనం తెచ్చుకున్న ప్రాన్స్ ఫ్రోజన్, అందుకే హాట్ వాటర్లో పోస్తాయి. ఇప్పుడు ఇట్లా మనం హాట్ వాటర్ ఎందుకు పోసినామంటే అది డీఫ్రోస్ట్ కావడానికి. ఆల్మోస్ట్ లైక్ 2 to 3 minutes అయిపోతాయి. వాటర్ కూడా ఆల్మోస్ట్ చల్లబడిపోయినాయి, అంత డీఫ్రోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దానిలోకి ఇది వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కకి పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ డీఫ్రోస్ట్ అయిపోయినాయి. ఇవి ఒక వేరే బౌల్లో తీసుకుందాం వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని. Beyond the expectations. Let's begin the show. ఫస్ట్ మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మంట చాలు చేసి, ఇప్పుడు ఆల్మోస్ట్ వేడైంది, మనం ఆయిల్ వేసుకుందాం. దెన్ తర్వాత కడుక్కున్న ప్రాన్స్ దీనిలోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు. లెట్స్ గరిటిఫై. దీనిలో మనం పసుపు ఉప్పు ఎందుకు వేసుకున్నామంటే అది నీసు వాసన పోవడానికి. నీసు వాసన పోతుంది, ప్లస్ వెంటనే కుక్ అవుతుంది. కుక్ అయినాక ఒక 10-15 నిమిషాలు టైం పట్టవచ్చు కుక్ కావడానికి.
కాసేపు మూత పెట్టేద్దాం. అక్కడ మనకు అది ఆల్రెడీ కుక్ అవుతుంది. కుక్ అయ్యే గ్యాప్లో మనకి సత్య ఏం చేసిందంటే ఇక్కడ ఎగ్స్ పెట్టిండు. ప్రాన్స్లో బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకుంటే మంచిగా ఉంటుంది, మనకి సాయంత్రం వరకు వస్తుందని చెప్పిండు వాడు. వీనికి పని ఇచ్చి పని చేసుకోరా అంటే యానిమే చూసుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ యానిమే పెట్టుకొని ఇక్కడ చూడు అంటే పని చేసుకుంటాడు దూర. సో ఎట్లా సౌండ్ వస్తుంది గుడ్లు ఉడితే. ఇక్కడ విల్ సీ ద అప్డేట్ ఫర్ ద కర్రీ. ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఏం వేస్ట్ కాదు. మనం ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం పక్కకి. సేమ్ ఇదే బౌల్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఆయిల్ టైం. ఆయిల్ వేసిన తర్వాత మనకు కావాల్సిన బగారా ఐటమ్ అన్నీ తీసేసుకుందాం. నెక్స్ట్ విల్ త్రో ఆల్ ద బగారా ఐటమ్ వాట్ యూ హ్యావ్. మన దగ్గర ఎన్ని ఉన్నాయి అవి ఇట్లా రెండు 3 వేసేసుకుందాం. ఇలాచి, బగారాకు, బండ పువ్వు, స్టార్ అనాస్, నెక్స్ట్ దీనిలో 2 ఆనియన్స్, 4 మిర్చి. ఇలా ఇంకోటి ఏంటంటే కొంచెం ఉప్పు వేసుకుందాం. మంచిగా ఉడుతుంది ఉప్పు అయితే. ఒక 5 minutes మూత పెట్టేసి లెట్ ఇట్ కుక్. ఒకసారి ఇట్లా మళ్ళీ మంచిగా తీసుకుందాం అడగంటకుండా. ఇలా అల్లం పేస్ట్ ఏం ఎత్తలేను. మాడిపోతుంది అన్నప్పుడు స్టవ్ చిన్న పెట్టుకొని కొంచెం కారపొడి, చికెన్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి అన్ని పొడులు వేసేసి దీన్ని కారం ఎక్కువేద్దాం. మంచిగా తిప్పాలి. ఇప్పుడు ఇట్లా అయినప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా వేసేసి ప్లస్ ఇంకో బౌల్ ఆఫ్ వాటర్ ఇద్దాం. సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అగైన్. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ పక్కన చిన్న ప్యాన్లో మనం గుడ్లు ఫ్రై చేసుకుందాం. ఇక్కడ కొంచెం అట్లా ఆయిల్ వేసుకొని ఇట్లా అనుకుంటే అయిపోతుంది అంతే. ఇక్కడ ఇప్పుడు ఇట్లా కొత్త ఆడుతున్నప్పుడు మనము ఈ గుడ్లు వేసేసుకుందాం. గుడ్లు వేసేసుకున్నాక ఇది పక్కకు పెట్టాలి. అది తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేద్దామా. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక 5 minutes మధ్యలో బ్రేక్ తీసుకొని ఇట్లా టీవీ చూసుకోవచ్చు. 5 minutes అయిపోయింది. ఒకసారి మనం మూత తీసేసి లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు మూత తీసేసి హై ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes పెట్టుకుందాం. త్రీ 4 minutes ఒకసారి, లేకపోతే నీకు అడగంటినప్పుడు కింద మాడిపోకుండా కింద అడగంటకుండా ఒకసారి కలుపుకోరు. ఇట్లా ఆల్మోస్ట్ కన్సిస్టెన్సీ మనకి గ్రేవీ అనేది కొంచెం తగ్గిపోయాక ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరే బౌల్లో సర్వ్ చేసుకుంటే మన కొత్తలాడే రొయ్యలు రెడీ. రైస్ కుక్ అయిపోయింది. తిందాం మంచిగా. అరే సత్య, టైం ఎంత అవుతుందంటే 2:08 అవుతుంది. 2:15కి బ్రేక్ తీసుకుంటున్నాడు. ఇంకొక 10 నిమిషాలు విల్ వెయిట్ అండ్ ఈట్ ఇట్. ప్లేట్లో మంచిగా గుడ్డు, ప్రాన్స్, కొంచెం రైస్ ఏరా, కొంచెం గుడ్డు, ఒక ప్రాన్స్ వేసేసుకొని సూపర్. అబ్బా, చాలా అంటే చాలా బాగుంది. కలుపు.
కలుపుతూనే ఉండు కలుపు. కోడిగుడ్డు మా ఊర్లో ఫేమస్. ఎవరు అది మీది? రాజమండ్రిలో క్రేజీ ఉంది. అది క్రేజీ ఉంటుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్. చేతిలో ఎట్లుంటుందో కర్రీ అట్లా వస్తుంది. సేమ్ రెసిపీ నువ్వు ట్రై చేయి, సేమ్ అట్లా రాదు. చేతిలో ఉంటుంది అది ఏదైనా. నడిగిరికి వణకం. మీరేనా సెందిల్? నందా. హాయ్. ట్రై. Too good, very spicy and కెన్ యూ హ్యాండిల్ ఇట్? yeah, it's Andhra style. Chala bagundi spicy prawns. See the prawns cook well. Even you added egg in that, it's good. అంత స్పైసీ తిన్నాక మజ్జిగ తాగకపోతే వేస్ట్ అది. క్రేజీ ఉంది అసలు. స్పైసీ సరిపోయిందా? ఆ ఊదురు ఎందుకురా మరి? మా స్పైసీ ఇప్పుడే స్పైసీ అని చెప్తున్నా మళ్ళీ వదిలేదు ఎందుకంటే దట్ ఈస్ ద వీడియో ఫ్రెండ్స్. బాయ్, సీ యూ లైటర్.